కష్టాల్లో పుట్టింది, కష్టపడి చదివింది, ప్రభుత్వ టీచర్గా ఎదిగింది, ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి చేరింది. ఆమె ప్రయాణం అనితర సాధ్యం. జనంలో ఉంటూ, జనంలా ఉంటూ పనిచేయడం అనితకు మాత్రమే సాధ్యం. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించడంలో ఒక టీచర్లా, ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోవడంలో ఒక ఫైటర్లా, రాష్ట్రంలో శాంతి భద్రతల రక్షణలో హోమ్ మినిస్టర్లా, కష్టమంటూ తన వద్దకు వచ్చే వారికి తల్లిలా, పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల ఇంటి బిడ్డలా భిన్నమైన పాత్రలు పోషిస్తూ ఆమె ముందుకు సాగుతున్న తీరు అనిర్వచనీయం. రాష్ట్రానికి మంత్రైనా తన జిల్లాను, తన నియోజకవర్గాన్ని ఆమె ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. పాయకరావుపేట నియోజకవర్గంలో పాడైన రోడ్లకు మోక్షం కల్పించారు. 5 కోట్ల రూపాయలకు పైగా నిధులతో పాయకరావుపేట ప్రధాన బీటీ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. నర్సీపట్నం రేవు పోలవరం రోడ్డు నుండి దార్లపూడి వరకు 1 కోటి రూపాయల నిధులతో రహదారిని అభివృద్ధి పరిచారు. గుంతల రోడ్లను పూడ్చారు. వాహనదారుల కష్టాలను తీర్చారు. ఎన్నో ఏళ్ళగా గోతుల్లో గుంపుల్లో పడి ఉండేవాళ్ళమి. అనిత మేడం గారు ఈ నియోజకవర్గానికి వచ్చి ఓ రోజు మేము అందరమే అమ్మగారికి మొరవించుకున్నాము. ఈ రోడ్డు వేయడం ద్వారా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అన్న మాట నెరవేర్చుకున్నారండి. అనిత మేడం గారు రావడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. రోడ్డు వేయించారు. ఇప్పుడు బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది నాకు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా గ్రామ గ్రామాన ఈగల్ కార్యక్రమంతో అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. నిరుపేదలు ఆకలి బాధలు ఎదుర్కోకుండా అనకాపల్లి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లను అందుబాటులోనికి తెచ్చారు. ద్విచక్ర వాహనదారుల ప్రాణరక్షణకు హెల్మెట్ ఎంత ముఖ్యమో తెలియజేస్తూ అవగాహన ర్యాలీలు చేపడుతున్నారు. గవర్నమెంట్ ఇచ్చే చిన్న చిన్న ప్రికాషన్స్ మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. దానికే హెల్మెట్ 2 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్న బైక్ కొనుక్కున్న వాడికి 200 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కోలేరా చెప్పండి? పిల్లల చదువులకు దూరం అడ్డంకిగా మారకూడదనే లక్ష్యంతో పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మన చదువే మనతో పాటు ఉంటుంది. మన చదువే మనకి గౌరవాన్ని ఇస్తుంది సొసైటీలో. మన చదువే మనకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యం మీ అందరికీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఎవరు డ్రాప్ అవుట్ అవ్వకూడదు. కంపల్సరీగా మీ 10th క్లాస్ అందరూ కూడా చాలా మంచి మార్కులతో మీరందరూ కూడా పాస్ అయ్యి ఆ తర్వాత కాలేజీలకి కూడా కంపల్సరీగా రావాలి. అదే సైకిల్ ఉంటే కనుక మీరు ఈజీగా వస్తారనే ఉద్దేశంతో నా వంతు ఒక చిన్న సహాయం మీ అందరికీ చేయాలనే ఉద్దేశంతో నేను అది కార్యక్రమాన్ని తీసుకున్నానమ్మా. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా సీఎం రిలీఫ్ ఫండ్ సాయంతో చేయూతనిస్తున్నారు. ప్రతి నెల పెన్షన్లను, ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణాలు, ప్రతి తల్లికి వందనం నిధులు అందేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. తన ప్రాంత ప్రజలకు 20,000 ఉద్యోగాలను ఇప్పిస్తానన్న వాగ్దానాన్ని నిజం చేస్తూ అనకాపల్లి జిల్లా మంత్రిగా ఈ ప్రాంతానికి భారీ పెట్టుబడులు వచ్చేలా కృషి చేశారు. ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ ఇండియా స్టీల్ ప్లాంట్, రెన్యూ సోలార్ ఇంగాట్ వేఫర్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమలకు శంకుస్థాపనలు కూడా జరిగాయి. మన బతుకులు మారబోతున్నాయి. మన తలకు అభివృద్ధి చూడబోతున్నాం. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు ఇక్కడి నుంచి వలసలు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో మన ప్రాంతాలకు వలసలు వచ్చే విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకి ఇక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం
కింద భావించాలి. సుమారుగా 1,50,000 కోట్లు పెట్టుబడి, దగ్గర 40,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా. అనకాపల్లి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1 జిల్లాగా మార్చే లక్ష్యంతో అనితమ్మ ముందుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో అనకాపల్లి జిల్లా అభివృద్ధికి అనితమ్మ చేస్తున్న కృషి అనితర సాధ్యమైనది, అనితమ్మకు మాత్రమే సాధ్యమైనది.